హలో హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ జాను వ్లాగ్స్ విత్ వనితా కిచెన్. సో ఈరోజు స్పెషల్ వీడియో, ఎందుకంటే మేము డెలివరీ తర్వాత ఈరోజే ఫస్ట్ పూజ చేస్తున్నాం అనమాట. సో క్విక్గా అయితే ఈరోజు మార్నింగే లేచాము. మార్నింగ్ అంటే ఆల్మోస్ట్ 7 అయిందండి. ఎప్పుడు 5 o'clockకి లేచేవాళ్ళం పని ఉంటే. అలాంటిది బేబీ ఉండడం వల్ల చాలా లేట్ అయిపోయింది. సో ఇల్లు కడుక్కొని ఇలా కడపలన్నీ కడిగేసుకున్నాము. కడుక్కొని నేను బొట్లన్నీ పెట్టేసి ఇంకా ముగ్గు కూడా వేసేసాను అనమాట. ఇంకా బయట చిన్నగా ఇలా చాక్ పీస్తో ముగ్గు వేసాము. ముగ్గుతో వేసి డైరెక్ట్ మ్యాక్స్ మొత్తం తుడిపేస్తుంది అనమాట. ఇంకా తులసి కోటి దగ్గర ముగ్గు వేసేసి ఇల్లు మొత్తం ఇలా క్లీన్ చేసుకున్నాము. జస్ట్ నేను ఒక చిన్న క్లిప్ లాగా చూపిస్తున్నా, ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాము అని చెప్పేసి. ఇంకా ఇలా సాంగ్స్ పెడుతూ ఇలా సో కొంచెం క్విక్గా అయిపోతుంది అనమాట, సాంగ్స్ వింటూ చేస్తూ ఉంటే పనులు. అందుకని నేను సాంగ్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తానండి. ఇది వచ్చేసి కొంచెం డిజైన్లో పెట్టానని చెప్పి చూపిస్తున్నాను మీకు ఒకవేళ నచ్చితే మీరు ట్రై చేయండి. ఇంక ఇక్కడ మా అత్త పూజ కూడా స్టార్ట్ చేసి ఇంకా పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఈరోజు మేము గుమ్మడికాయ కొట్టబోతున్నాము. సో అందుకని దానికి కూడా ప్రిపరేషన్స్ కూడా మేము చేసుకుంటున్నాం అన్నమాట. ఇదేనండి మేము కొట్టే గుమ్మడికాయ. ఏంటంటే ఇది మా ఇంటి పక్కన ఖాళీ ప్లేస్లో పెరిగిందనమాట. సో మేము విత్తులు ఏం వేయకుండానే అది డైరెక్ట్ పెరిగింది. సో హ్యాపీ అంత పెద్ద కాయ రావడం వల్ల. అది కూడా చాలా దాసుకుంది. చాలా కాయలు చాలామంది తెంపుకెళ్ళిపోయారు పిందెలు ఉన్నప్పుడే. ఇది ఒక్కటి మా కోసం మిగిలినట్టుంది, ఇప్పుడు యూజ్ అవుతుందన్నమాట. ఇంకా మీ ఇక్కడ టిఫిన్ కోసం దోశలు వేసుకుంటున్నాను. ఇది షార్ట్ వీడియో కూడా అప్లోడ్ చేశానండి. థ్యాంక్ యూ ఫర్ షార్ట్ వీడియోకి అన్ని వ్యూస్ వచ్చినందుకు. ఇంక ఇక్కడ నేను దోశలు వేసి ఫస్ట్ మా మామయ్య తినేస్తారు. తిన్న తర్వాత ఇక మెల్లగా మేము కూడా తినేస్తాము. తినేసిన తర్వాత ఇంకొక చిన్న మీకు ఒకటి చూపించబోతున్నాను. ఇది వచ్చేసి మునగాకు అనమాట. మునక్కాయల చెట్టుకు ఉంటుంది కదా, అది మునగాకు తెంపుకొని వచ్చిన. నేను యాక్చువల్ షాప్కి వెళ్ళి ఉంటే అక్కడ మాకు చెట్లు ఉన్నాయి, నియర్ బై 2-3 చెట్లు ఉన్నాయి అనమాట. అక్కడ నేను తెంపుకొని వచ్చిన. ఇక్కడ మా అత్త ఈరోజు రెసిపీ కోసం బియ్యం కూడా నానబెట్టేస్తుంది. ఇక్కడ నేను మునగాకు తెంపి ఇట్లా కడిగేసి ఒక దగ్గర పెడుతున్నాను అనమాట. ఫస్ట్ క్లాత్లో పెట్టేస్తాను. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మనకి. 3 times ప్లస్ కాల్షియం అన్నీ కూడా మీకు తెలిసిందే. ఇప్పుడు మునగాకు గురించి చాలామంది చెప్తున్నారు మీకు. అందుకని బ్రెస్ట్ ఫీడింగ్ కూడా చాలా మంచి సప్లిమెంట్ ఇది. అందుకని నేను డైరెక్ట్ సప్లిమెంటే తీసుకుంటున్నాను. ఎందుకంటే మనకు అవైలబిలిటీ ఉంటుంది కాబట్టి ఇంకెందుకండి ట్యాబ్లెట్స్ రూపంలో తీసుకోవడం. అందుకే నేను ఇలా చూపిస్తున్నాను. ఇక్కడ మా మామయ్య వచ్చి గుమ్మడికాయ కొట్టేస్తున్నాడు. ఇంకా గుమ్మడికాయ కొట్టడం వల్ల మంచి లాభం ఏంటంటే, గుమ్మడికాయ కొట్టడం వల్ల 101 కొబ్బరికాయ కొట్టినంత వాల్యూ అంట. సో అందుకని గుమ్మడికాయ ప్రిఫర్ చేస్తుంది మా అత్త మాత్రం. లక్కీగా ఇంకా మాకు చెట్టు కూడా పడడం వల్ల గుమ్మడికాయ వచ్చేసింది. ఇంక ఇక్కడ నేను చిన్న రెసిపీ చూపించబోతున్నాను. ఈరోజు రెసిపీ ఏంటంటే చికెన్ ఇంకా మిల్లీ మేకర్ పులావ్. సో చాలా టేస్టీగా ఉంటుంది. అసలు నాకైతే ఫేవరెట్. అసలు ఎప్పటి నుంచో చేసి చూపిద్దాం అనుకుంటున్నాను, ఈరోజు కుదిరింది. ఇంకా ఇక్కడ వచ్చేసి మసాలాస్ అన్నీ తీసుకుంటున్నాను నేను. సో క్విక్గా ఇప్పుడైతే మసాలాస్ తీసుకుందాం ఫస్ట్. ఇంక ఇక్కడ రెసిపీ స్టార్ట్ చేస్తే నేను ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకొని అందులో మనం తీసుకున్న మసాలాస్ అనేవి వేసేసుకున్నాను, బిర్యానీ మసాలాస్. ఇంకా ఇందులో మిర్చి, ఆనియన్, పసుపు వేసి చికెన్ ముక్కలు వేసేసి మంచిగా మగ్గనివ్వండి. క్యాప్ పెట్టేసి మగ్గిన తర్వాత 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాను నేను. ఇంకా కారం కూడా మీకు తగినంత వేసుకోండి. నేనైతే ఇక్కడ ఒక 2 స్పూన్స్ వరకు వేసుకుంటున్నాను. మేము కొంచెం కారం మంచిగానే తింటాం అనమాట. ఇంకా తర్వాత వచ్చేసి టమాటోస్ వేసి కొంచెం మగ్గిన తర్వాత అవి కూడా తర్వాత నేను ఇక్కడ మిల్లీ మేకర్స్ యాడ్ చేస్తున్నా. మా మిల్లీ మేకర్స్ పెద్దగా ఉన్నాయి, అందుకే నేను బాయిల్ చేసి పెట్టినా అనమాట ఆల్రెడీ. ఇక్కడ నేను చికెన్ మసాలా వేస్తున్నాను. మసాలాస్ మంచిగా వేసుకుంటే ఏంటంటే ఫ్లేవర్స్ మంచిగా వస్తుంది. ఎందుకంటే రైస్ మనం ఆల్రెడీ వేసేస్తాం కాబట్టి ఇందులో పలావ్ కాబట్టి. ఇక్కడ పుదీనా, కొత్తిమీర, నేను కొత్తిమీర మంచి క్వాంటిటీలో వేసుకున్నాను అనమాట. ఇంక ఇక్కడ రైస్ కూడా వేసేసి వాటర్ కూడా వేసేస్తున్నా. 1 cupకి 1.5 cup వాటర్, ఆ రేషియోలో నేను వేస్తున్నాను అనమాట వాటర్ కూడా. ఇంక ఇక్కడ లిడ్ పెట్టేసి 3 విజిల్స్ తీసుకుంటే సరిపోతుంది. అంతే. టేస్టీగా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. యాక్చువల్గా చికెన్ పీస్ కంటే కూడా
మిల్లీ మేకర్స్ సోయా చంక్స్ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయి. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా రోజుల తర్వాత కంఫర్ట్ ఫుడ్గా చేసుకొని తిన్నాను నేను మాత్రం. ఇంక ఇలా ఆనియన్స్తో సర్వ్ చేసుకొని మా అత్తకి సర్వ్ చేసిన. సో టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చెప్పండి. ఇక్కడైతే ఇంకా మేము మా లంచ్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. లంచ్ తినేసే వరకే బాబు పడుకొని ఉన్నాడు, బట్ లేస్తూనే ఉంటాడండి మధ్య మధ్యలో. ఇంకా మాకు ఆ ఇబ్బంది కంపల్సరీ. ఏదో కొద్దిగా నైట్ అయితే పడుకుంటాడు, అదొక హ్యాపీనెస్ అనమాట. ఇంక ఇక్కడ మా అత్త ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది. మధ్యాహ్నం నేను ఏం షూట్ చేయలేదు, కాసేపు పడుకున్నాము. ఇంకా బేబీతోనే టైం అంతా వెళ్ళిపోయిందనమాట. ఇంకా మా అత్త ఇక్కడ మ్యాక్సీకి డిన్నర్ పెట్టేస్తుంది. ఇక్కడ మా హీరోకి ఇక్కడ మా అత్త ఆయిల్ పెట్టేస్తుంది అనమాట. ఆయిల్ రాసేసి క్యాప్ పెట్టేస్తుంది. ఈరోజు నేను బేబీకి ఎలా ర్యాప్ చేయాలో చూపిస్తున్నాను. ర్యాప్ చేసి పడుకోబెట్టడం వల్ల చాలా బెనిఫిట్స్. వాళ్ళు మమ్మీ ఊబ్లో ఎలా ఉంటారో అలా ఫీల్ అవుతారనమాట. చక్కగా పడుకుంటారు. అండ్ నైట్ టైమ్స్ కంపల్సరీ బెడ్ లైట్స్ ఆఫ్ చేయాల్సిందే. నేనైతే బేబీ నీకు వీళ్ళ బ్రెస్ట్ ఫీడింగ్ ఇవ్వాలంటే టార్చ్ లైట్ ఫోన్ లైట్ వేసుకొని ఫీడింగ్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆఫ్ చేస్తాను లైట్. నైట్స్ మ్యాక్సిమం లైట్ ఆన్ చేయను. సో డే అండ్ నైట్ వాళ్ళకి తేడా తెలుస్తుంది. నైట్స్ మంచిగా పడుకుంటారు. మా బాబు ఎంత ఇసుకిచ్చినా కానీ మార్నింగ్స్ నైట్ కంపల్సరీ పడుకుంటాడు. ఇది ది బెస్ట్ టిప్. న్యూ బార్న్స్ నైట్కి భయపడతారేమో అది అని ఉంటుంది, కానీ ఏమీ ఉండదండి. మార్నింగ్ మాత్రం కంపల్సరీ ఎండకు చూపించేటప్పుడు వాళ్ళకి డే అని తెలుస్తుంది. ఇంకా కొంచెం యాక్టివిటీస్ చేయించండి. మసాజ్ చేయించడం ఒక యాక్టివిటీ, స్నానం చేయించడం ఒక యాక్టివిటీ, వాళ్ళని కింద పడుకోబెట్టి ఆడిపించడం ఒక యాక్టివిటీ, వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయించడం ఒక యాక్టివిటీ. అలా యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటే వాళ్ళకి మార్నింగ్ అండ్ నైట్ తేడా తెలుస్తుంది. సో ఇలా ర్యాప్ చేసిన తర్వాత నేనైతే కంపల్సరీ 3 months వరకు ర్యాప్ చేసి పడుకోబెడుతున్నాను. సో దట్ బేబీ అయితే కంఫర్ట్గా ఫీల్ అవుతాడు. అండ్ ఈ వెదర్కి చాలా మంచిది ర్యాప్ చేయడం వల్ల. మనం ఎప్పుడైనా సరే స్వెటర్స్ వేయడం వల్ల వెచ్చగా ఉండదండి. లేయర్స్ బై లేయర్స్ వేయడమే వెచ్చగా ఉంటుందన్నమాట. బేబీకి వార్మ్ ఫీలింగ్ వస్తుంది అండ్ హ్యాపీగా పడుకుంటారనమాట. డిస్టర్బ్ చేయరు మ్యాక్సిమం. మీకు ఎవరికైనా న్యూ బోర్న్ అయి ఉంటే, ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ నైట్ స్లీపింగ్ ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం ఇది కంపల్సరీ ట్రై చేయండి. అండ్ నైట్ సౌండ్స్ కూడా పెట్టకండి. సో దట్ మీరు ఫోన్ చూస్తున్నట్టయితే సో సైడ్కి వెళ్ళి లేకుంటే చిన్న వాల్యూమ్ పెట్టుకొని ఫోన్స్ చూడండి, హ్యాపీగా పడుకుంటారు వాళ్ళు. అండ్ ఈ ఫిష్ ట్యాంక్ మీద లాస్ట్ టైం నేను చిన్న చిన్న టాయ్స్ పెట్టుండే కదా, అవి తీసేసి ఇలా వేరే డెకరేటివ్ ఐటమ్స్ పెట్టినా అనమాట. అండ్ చిన్న ప్లాంట్ కూడా నేను చేంజ్ చేశాను. ఇదేమి చాలా వీడియోస్లో చూసుంటారు, అయితే నేను కొత్తగా ఒక దగ్గర తెచ్చుకున్నాను అనమాట. సో అది ఇంకా ఇక్కడ మా మొత్తం మ్యాక్స్తో కలిసి ఆడుకొని జోక్ మ్యాక్సీ ఎజ్జుడు జోక్ జోక్ మ్యాక్సీతో ఆడుకోవడం చాలా వరకు తగ్గిపోయింది. అందుకనే వాడితో ఆడుకుంటాము చాలా వరకు. అంటే నైట్స్ కానీ మార్నింగ్స్ కానీ నేను టచ్ చేయను, కానీ మా అత్త కానీ మా మామయ్య కానీ ఆడుకుంటారనమాట. ఇంకా ఆల్మోస్ట్ నైట్ అయిపోయి డిన్నర్ కూడా చేసేసాం కాబట్టి ఇంకా బాబు కూడా పడుకున్నాడు. ఇంకా నేను బాబుకి పిల్లో పెట్టేసి పడుకోబెట్టేసి అయిపోతుంది. లైట్స్ ఆఫ్ చేసి పడుకుంటాము అంతే అండి ఈరోజు వీడియో. ఐ హోప్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. అండ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. అంతవరకు బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్.